హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడూ చూడనంత ఒక తుంటరితనాన్ని కూడా చూస్తున్నాం. అంటే ఓజీ సినిమా గురించి మనకు తెలుసు, దాంట్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారో, ఏ రకంగా దాంట్లో ఎలివేషన్స్ ఉన్నాయో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నిజంగా ఆయన జీవితంలో ఎప్పుడూ చేయనటువంటి పనులు కూడా ఓజీ కోసం చేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీకు తెలుసు, ఓజీకి సంబంధించి రీసెంట్గా అది మన ప్రీ రిలీజ్ ఈవెంట్కి కత్తి పట్టుకుని ఎంట్రీ ఇవ్వటం, కింద నుంచి పైకి ఆ కత్తి పట్టుకుని రావటం, అలాగే మళ్ళీ ఇప్పుడు గన్నతో పాటు ఫోజ్ ఇవ్వటం, ఇవన్నీ మనం చూసాం. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారిలో ఒక చిన్న తుంటరి నాకైతే మన సక్సెస్ సెలబ్రేషన్స్కి వచ్చినప్పుడు కనిపించింది. ఒకసారి మీకు కూడా చూపిస్తాను, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఆ పవన్ కళ్యాణ్ గారిలో ఉండే ఆ చిలిపితనం ఏంటో మనకు బాగా తెలుసు. మీకు ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తాను. మాకు తెలిసి ఇన్ని ప్లీజ్ ఈవెంట్లో ఎప్పుడూ చూడలేదు. వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఇక్కడ మీరు చూస్తే మళ్ళీ ఒకసారి చూపిస్తా. నాకు భలే అనిపించింది, ఎన్నిసార్లు చూసినా. పవన్ కళ్యాణ్ గారు జస్ట్ అక్కడ ఆ రోజు స్టేజ్ మీదకి ఎక్కారు. ఎక్కిన తర్వాత ఆయన వెళ్ళటం అంటే అక్కడ పియానో దగ్గరికి వెళ్ళి వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము అది పనిచేస్తున్నా లేదా అని నొక్కి చూడటం. ఆయన మళ్ళీ నవ్వుతున్నారా లేదా చూడండి, అంతలా నవ్వుతున్నారు. మేము కాన్సర్ట్ లో చూసినటువంటి పవన్ కళ్యాణ్ గారు మాకు తెలిసి ఇన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎప్పుడూ చూడలేదు. సో నిజంగా ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారిలో ఒక తుంటరిని నాకైతే నిన్న కనిపించింది. చాలా క్యూట్గా అనిపించింది. అక్కడికి వెళ్ళి ఆయన పైకి ఎక్కి ఆ మూల వరకు నడుచుకుంటూ వెళ్ళి జస్ట్ అలా కొట్టి రావటం, పని చేస్తుందా లేదా ఏంటా మరి ఆయనకి ఏం డౌట్ వచ్చిందో నాకైతే క్లారిటీ లేదు. కానీ ఒక్కసారిగా హాల్ అంతా నవ్వులు. ఆ సీన్ చూస్తుంటేనే పవన్ కళ్యాణ్ గారిలో ఎంత అంటే చాలా సింపుల్గా ఆయన వెళ్ళి ఏదో ఒక చిన్న మనసులో అంటే ఏ కల్మషం లేకుండా వెళ్తే ఒక వ్యక్తి ఎలా ఉంటారో అలా వెళ్ళి దాన్ని అలా టచ్ చేసి ఆయన ఆనందం తీర్చుకున్నారు. చూసారా, ఇంతకన్నా ప్యూర్నెస్ ఎక్కడ దొరుకుతుంది? ఒక మనిషిలో ఆ స్థాయిలో ఉండి ఆ స్టార్డమ్ను అనుభవించి ప్రజలు ఏదన్నా ఉన్నారు మన ఇదేదో అక్కడికి వెళ్తే ఏమనుకుంటారో, ఏదన్నా అంటే ఏమన్నా అనుకుంటారేమో అని కాకుండా వెళ్ళారు. ఆయనకి ఏదో అనిపించింది, అది పనిచేస్తున్నా లేదా, లేదంటే అంతకుముందు దాని మీద పర్ఫార్మెన్స్ చేశారు, దాంట్లో ఏమన్నా అది వాళ్ళు నిజంగానే ప్లే చేశారా లేదా అని ఏమన్నా మరి అనిపించిందో, లేదా అది పనిచేస్తే కనుక ఏదన్నా ప్లే చేద్దామని కూడా అనిపించిందో నాకైతే తెలియదు. కానీ వెళ్ళి టచ్ చేసి రావటం నిజంగా వేరే లెవెల్ సార్. అసలు మీరు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎవరైనా అనుకోండి, ఏమైనా అనుకోండి, ఆయన ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు, ఎంతవరకైనా వెళ్ళొచ్చు. రేపొద్దున్న సీఎం అవ్వచ్చు, పిఎం అవ్వచ్చు, ఇంకా ఎక్కడికో అయినా వెళ్ళొచ్చు. కానీ ఆయన్ని సినిమా తెర మీద చూడటం అనేది చాలామంది కోరిక. చాలా ప్రజలకి ఆయనకి ఒక కనెక్టివిటీ ఏర్పడిందంటే సినిమా మీదే. ఆయనలో ఉండేటువంటి మనసు, ఆయన వ్యక్తిత్వం తెలిసింది ఆ సినిమా నుంచే. ప్రజలకు ఏదో సేవ చేయాలి అనే ఒక తపన ఆయనలో కనిపించింది ఆ సినిమా మీదే. ఆయన చెప్పే డైలాగులు కావచ్చు, ఆ స్ఫూర్తినిచ్చేటువంటి సాంగ్స్ కావచ్చు, సీన్స్ కావచ్చు, ఎన్నో సినిమాల్లో ఆయన మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు కూడా అనేక ఉదాహరణలు ఆయన సినిమాలో మనకి సాంగ్లో అన్నిటిలో చాలాటిలో చూపించుకుంటూ వచ్చారు. అలాంటి వ్యక్తి ఇలా ఎప్పుడో మాకు ఆయన రాజకీయాల్లో బిజీగా ఉంటారు. చెప్పాలంటే చాలా సీరియస్నెస్ ఉంటుంది ఆయన చేసేటువంటి పాలిటిక్స్లో. అలాంటి పాలిటిక్స్ అప్పుడప్పుడు మీరు ఇలా బయటకు వచ్చి మీరు హ్యాపీగా ఉన్నారు అంటే డెఫినెట్గా ప్రజలు హ్యాపీగా ఉన్నట్టే. మీరు ఒక 10% హ్యాపీగా ఉన్నారంటే ప్రజలు 100% హ్యాపీగా ఉంచుతారు. అందులో మీ గురించి ఎవరికీ డౌట్ లేదు. అప్పుడప్పుడు ఆ 10% మీ సినిమాల ద్వారా మాకు కూడా ఇలా కావాలి, ఇలా మీరు చిలిపి చేసేటువంటి పనులు కూడా సినిమాల ద్వారా మీరు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ ద్వారా కూడా మాకు మీ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఎవరన్నా చెప్పారో లేదో నాకైతే తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఆయన కామెడీ టైమింగ్కి సపరేట్ ఫ్యాన్ బేసెస్ ఉంటాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ డెఫినెట్గా ఏదైనా సరే అంత నిజాయితీగా చేస్తారు. అటు సినిమా అయినా సరే, రాజకీయం అయినా సరే, ఆయన వ్యక్తిత్వం అయినా సరే అంత సిన్సియర్గా ఉంటారు. అలాంటి వ్యక్తి చాలా రోజుల తర్వాత ఇంత సంతోషంగా ఉండటం చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన చూస్తేనే చాలా భలే అనిపించింది. ఇన్ని రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఇంత హ్యాపీనెస్గా చూడడం అనేది నాకు తెలిసి చాలా సంవత్సరాలు అయిపోయిందేమో అనిపించింది.